కీలకంగా మారింది. రెబల్స్ ను బరిలో నుంచి తప్పించేందుకు నానా అగచాట్లు పడ్డారు నాయకులు. మెజార్టీ స్థానాల్లో విత్డ్రా చేయించిన కొన్ని స్థానాల్లో ఉపసంహరణకు నో చెప్పడంతో బహుముఖ పోటీ నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్పై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏదైతే మెజార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని చెప్పేసి ప్రతివ్యూహాలు రచిస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్, నల్గొండ కార్పొరేషన్ గా రూపాంతరం చెందింది మున్సిపాలిటీ నుంచి. ఈ నేపథ్యంలో మొత్తం 359 కౌన్సిలర్ స్థానాలకు గాను, ఇటు వార్డులకు గాను, అదేవిధంగా 48 డివిజన్లకు సంబంధించి, నల్గొండ కార్పొరేషన్ సంబంధించి మొత్తానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నామినేషన్ దాఖలయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలతో పాటు ఇటు కార్పొరేషన్ కు భారీగా నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు కావచ్చు, అదేవిధంగా డివిజన్ కు సంబంధించి 4-5 కూడా నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. ఈ రోజు నామినేషన్లకు సంబంధించినటువంటి విత్డ్రాల్స్ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే రెబల్స్ క్యాండిడేట్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరైతే రెబల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా రెబల్స్ ను విత్డ్రా చేయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి రెబల్స్ లో మెజార్టీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పేసి కూడా సమాచారం అయితే ఉంది. వారందరూ కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. మరోవైపు రానున్న రోజుల్లో కార్పొరేషన్ కు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం, అదేవిధంగా పార్టీ పదవులు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా వారిని విత్డ్రా చేయించినట్లు కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డీసీసీ అధ్యక్షులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఎంపీలు, ఇతర నాయకులు, మంత్రులందరూ కూడా దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఎవరైతే రెబల్స్ ఉండకూడదు, ప్రతి వార్డులోనే ఒకరికి మాత్రమే బీఫామ్ ఎవరైతే తీసుకుంటారో అభ్యర్థిని గెలిపించాలి, ఒక్క అభ్యర్థి మాత్రమే రంగంలో ఉండాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నామినేషన్ వేసినప్పటికీ కూడా వారందరినీ కూడా ఉపసంహరించేలా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం ఇంకా రెబల్స్ అభ్యర్థులు బరిలో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. మరోవైపు కాంగ్రెస్ తర్వాత నామినేషన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వేసినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ నాయకులు కూడా ఇటు మాజీ ఎమ్మెల్యేలు అందరూ, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి రెబల్స్ అభ్యర్థులను బంధించి తప్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నట్లు సమాచారం. ఇక బీజేపీ నుంచి మాత్రం అధిష్టానం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. 15 ఏళ్ల వరకు కూడా పార్టీలో తీసుకోము, సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ మాత్రం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ కూడా అభ్యర్థులకు బీఫామ్లు కేటాయించినటువంటి పరిస్థితి, అభ్యర్థుల ఎంపికలు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులు చివరి నిమిషంలో బీఆర్ఎస్ బీఫామ్లు కూడా ఇచ్చి ఈ బరిలో నింపినటువంటి పరిస్థితి అయితే అధికార పార్టీని ఢీకొట్టాలని చెప్పేసి ఓవైపు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక అధికార పార్టీ కూడా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు. 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ లో విజయం సాధిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సూర్యాపేటలో కూడా ఇటు దామోదర్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి వర్గానికి చెందినటువంటి నాయకుల మధ్య తీవ్ర విభేదాలు వచ్చిన నేపథ్యంలో వారిని అందరినీ సమన్వయం చేసుకుంటూ కూడా వారికి టికెట్లు కేటాయించి 48 వార్డులలో కూడా వారికి బీఫామ్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల టికెట్ రాని వారు ఆందోళన దిగారు. 25వ వార్డు నుంచి కూడా ఓ అభ్యర్థి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడినటువంటి ఘటన జరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంది పార్టీ కూడా. ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీని మీద జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో వారందరూ కూడా విత్డ్రా మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వేసిన వారు విత్డ్రా చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు మీద ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇటు మంత్రితో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక బీజేపీ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రచారం మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పింది. ఇక్కడ సభలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో వారి సభలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చి ప్రచారంలో పాల్గొంటామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఈసారి ప్రచారం కూడా హోరాహోరీని కల్పించే విధంగా ఉండనుందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ లో ఈసారి హోరాహోరు పోరు తప్పేలా లేదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా